Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో చాలామంది అండి ఈ మన వంటకి ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేయాలి, ఈ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట, మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి, బీపీలు పెరుగుతున్నాయంట కదా. బరువు పెరగడానికి కూడా ఆయిల్సే కదా కారణం. ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేయాలి, ఏ ఆయిల్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయని చాలామంది కామెంట్స్ చూశాను. అండ్ చాలామంది మాకు పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా చాలామంది స్పెషల్లీ ఆయిల్స్ అడుగుతుంటారు. ఎందుకంటే మనం అయితే చెప్తుంటాం యాజ్ అ డాక్టర్గా, మేము చాలా వరకు ఆయిల్స్ తక్కువ యూజ్ చేయండి, లేదంటే లెస్ ఆయిల్స్, అది కూడా మనకు మ్యాక్సిమం ఆయిల్స్ లేకుండా వండుకుంటే చాలా మంచిది అంటుంటాం. బట్ మనకు తెలిసిన విషయం, ఆయిల్ లేకుండా ఏ వంట కూడా అవ్వదు. ఏ చట్నీ చేయాలన్నా కొద్దిగా ఆయిల్స్ వేస్తాం మనం. అలాంటి ఆయిల్స్ ఎలాంటి అంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా, బరువు పెరగకుండా, ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్స్ని వంటల్లో కొద్ది క్వాంటిటీ ఎక్కువ వాడినా కూడా ఇబ్బంది లేకుండా ఈ ఆయిల్స్ని సీజనల్ వైజ్గా ఎలా వాడాలని దాని గురించి క్లియర్గా చెప్తాను అనమాట. ఈ ఆయిల్స్ అండి స్పెషల్లీ నేను చెప్తున్నాను, ఒక్కొక్క సీజన్కి ఒక ఆయిల్. చాలామంది ఏంటంటే అలా తదేకంగా ఆయిల్స్ మార్చకుండా కంటిన్యూగా ఒకే ఆయిల్ని వాడుతూనే ఉంటారు సంవత్సరాల తరబడి. దీనివల్ల కూడా క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ ఎవరైతే తక్కువ వాడుతున్నారో, అది కూడా మనం తక్కువ ఆయిల్ కంటెంట్స్ ఆఫ్ ఆయిల్స్ వాడుతున్నారో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, కర్రీలు స్పెషల్లీ కొన్ని కర్రీస్ వాడుతున్నప్పుడు కానీ, రెగ్యులర్ యూజింగ్లో కూడా చాలా మనం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. స్పెషల్లీ ఇంకొకటి చాలామంది ఏంటంటే, మేము ఇంట్లో యూజ్ చేసే ఆయిల్స్ అంతా న్యాచురల్ ఆయిల్స్, గానుగ నూనెలే, కానీ మాకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి మ్యామ్, లేదంటే మాకు అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఎక్కువ వచ్చేస్తుంది, దీనికి మనం ఇప్పుడు ఇంట్లో వాడేది కూడా చాలా నార్మల్ ఆయిలే కదా, ఎందుకు మాకు ఈ ప్రాబ్లం వస్తుందని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాళ్ళకి సమాధానం, ఎందుకంటే చాలామంది వీక్లో ఒక్కసారి బయటకు వెళ్ళి ఫుడ్ తింటుంటారు. వీక్లో ఒక్కసారి కదా మేడం, దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అంటుంటారు. ఆ ఒక్కరోజు తినే ఆయిల్ వల్లే మనకి చాలా రిలేటెడ్, అది కూడా ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటారు. ఈ బయటకు వెళ్ళిన బజ్జీలు తినడము, చిప్స్ తినడం, పిల్లలకైతే ఇంకా స్పెషల్లీ ఈ ఫ్రైడ్ ఐటమ్స్, చిప్స్ ఇవన్నీ. ఎందుకంటే ఒక ఆయిల్ని మనం రీయూజ్ చేయడం వల్ల, ప్రతిసారి రీయూజ్ చేయడం వల్ల దీనివల్ల క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం కానీ, అండ్ స్పెషల్లీ బాడీలో పింపుల్స్ రావడం, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా మెయిన్ కారణం ఈ ఫ్రైడ్ ఐటమ్స్ తినడం వల్ల. అండ్ పిల్లల్లో ఈ మధ్యకాలంలో మెమొరీ తగ్గిపోవడము, బాడీలో చిన్న పిల్లల్లో పింపుల్స్ రావడము, చిన్న పిల్లలకి హెయిర్ ఫాల్స్, వైట్ హెయిర్ రావడానికి కూడా కారణం ఈ ఫ్రైడ్ ఐటమ్స్. బయట ఒక్కసారి కాకుండా 4-5 సార్లు రీయూజ్ చేసిన ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల 100% ఒకరోజు డేంజరస్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఖచ్చితంగా. కాబట్టి అందరికీ తెలుసు, కానీ మనం బయట నుంచి తెస్తాము, ఇంట్లో పిల్లలకు పెడతాము, మనము తింటాము, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ ఏదో ఒక ట్యాబ్లెట్లో కవర్ చేస్తాం, కానీ మాత్రం బయట ఫుడ్ తినడం మాత్రం ఆపం. హెల్త్ చాలా ప్రీషియస్. కాబట్టి ఆయిల్స్ మనం ఒక్కసారి ఇంట్లో యూజ్ చేస్తేనే, ఏదైనా బజ్జీలు కానీ ఏదైనా వండినప్పుడు ఒక్కసారి యూజ్ చేస్తేనే మనం ఆయిల్ పడేస్తున్నాం. అవగాహన ఉండేవాళ్ళు 1-2 సార్లు యూజ్ చేసేసి ఆయిల్ని యూజ్ చేయట్లేదు ఈ మధ్య. ఎందుకంటే చాలామందికి ఒక మంచి ఒక అవగాహన వచ్చింది, ఎక్కువ యూజ్ చేయడం వల్ల, లేదంటే పాడైపోయిన వాడడం వల్ల 2 to 3 days ఎక్కువ రీస్టోర్ చేసుకోవడం, వండడం వల్ల, తినడం వల్ల, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయని తెలిసి చాలా వరకు ఈ మధ్య ఫ్రిడ్జ్లు వాడడం ఆపేశారు మ్యాక్సిమం. ఎందుకంటే ఫ్రెష్గా వండుకోవడం, ఫ్రెష్గా తినడం స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది రీయూజింగ్ ఆఫ్ ఆయిల్ కూడా మానేస్తున్నారు. కానీ కొంతమంది తెలిసి తమకు తప్పు చేసుకుంటుంటారు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు పెట్టుకొని తింటుంటారు, రీయూజింగ్ ఆయిల్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాను. దీనివల్ల హెల్త్ కాంప్లికేషన్స్ చాలా వస్తున్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, స్పెషల్లీ మన బాడీలో బరువు పెరిగిపోవడానికి కూడా ఆయిల్స్ చాలా కారణం. ఆయిల్స్ విషయానికి వస్తే, ఇప్పుడు నేను ఏమంటారంటే సీజనల్ వైజ్గా ఒక ఆయిల్ యూజ్ చేయండి, చాలా శ్రేష్టకరం. మన సీజన్ ఇప్పుడు ఏంటి, వింటర్ సీజన్ జరుగుతుంది. ఈ వింటర్ సీజన్లో మ్యాక్సిమం వంటకి కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి. 100% ఈ సీజన్లో కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగు, హార్ట్ హెల్తీగా ఉంటుంది, బరువు కూడా అధికంగా ఉంటే బరువు తగ్గడానికి కూడా చాలా మంచిది. ఈ ఆయిల్లో కూడా కోకోనట్ ఆయిల్ ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేయాలంటుంటారు. నేను అంటుంటాను, ఎండు కొబ్బరి తెచ్చుకొని, నేను ప్రీవియస్ వీడియోలో ఎండు కొబ్బరితో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, తర్వాత బాదం ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ స్పెషల్లీ మన వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలని ఒక వీడియో క్లియర్గా చూపించాను. బట్ అది నేను ఏ సీజన్లో వాడాలని క్లియర్గా చెప్పలేదు, కాబట్టి ఈ వీడియోలో నేను ప్రాపర్గా చెప్తున్నాను. వింటర్ సీజన్లో మనం కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకోవడం కానీ, ఎక్స్టర్నల్ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ కాకుండా ఎక్స్టర్నల్ అప్లై చేసుకోమంటుంటాం మనం, కొద్ది వ్యాజ్లిన్లో కలిపి. స్కిన్ డ్రైగా ఉండకుండా హెల్దీగా ఉంటుంది.
కొంతమందికి స్కిన్ డ్రైగా ఉండి పాముకి స్కిన్ ఎలా ఉంటుంది అంత పిచ్చులాగే ఇది అవుతుంటుంది. అలాంటప్పుడు ఎక్స్టర్నల్ అప్లికేషన్ స్నానం చేసే ముందు కొద్ది కోకోనట్ ఆయిల్, కొద్దిగా వ్యాజిన్, సో మన వైట్ కలర్ వ్యాజిన్స్ ఉంటాయి అవి తెప్పించేసుకొని మంచిగా రాసుకొని ఒక హాఫ్ అన్ అవర్తో స్నానం చేస్తే ఎక్స్టర్నల్ క్లీన్ అవుతుంది. అండ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కూడా వంటలకి ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ మనం ఎంత యూజ్ చేస్తాము, ఏదైనా కర్రీస్ వండినప్పుడు ఒక పావు స్పూన్, ఒక 2 స్పూన్లు అంత మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ వాడకూడదు. సో దీన్ని మనం కోకోనట్ ఆయిల్ కింద వండామనుకోండి, డైజెషన్ బాగుంటుంది, మెటబాలిజం స్పీడ్ అవుతుంది, స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. అండ్ మనం ఎక్స్టర్నల్ అప్లై చేస్తేనే మనం ఒక రోజు పెట్టేసుకొని కోకోనట్ ఆయిల్ ఒక 15 to 20 minutes తర్వాత స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుంది స్కిన్. అలా ఎక్స్టర్నల్గా అంత పని చేస్తున్నప్పుడు ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కూడా మన కోకోనట్ ఆయిల్ని స్పెషల్లీ వింటర్ సీజన్లో వాడడం వల్ల మనం వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు, అంత మంచిది. సో అదే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, పొద్దుతిరుగు విత్తనాలు, అది కూడా నేను ఏమంటాను గానుగలకి ఇచ్చే బదులు మనమే ఇంట్లో తెప్పించుకొని ప్రశాంతంగా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఎండు కొబ్బరి తెచ్చుకొని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. లేదంటే మనం గానుగలకి ఎక్కడైనా ఆయిల్ ప్రిపేర్ చేస్తుంటారు, మనం వెళ్ళి ఉండి మనం చేయించుకొని వస్తే చాలా మంచిది. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దుతిరుగు విత్తనాలు ఆయిల్ ఉంటుంది కదా, అది చాలా మంచిదండి. అది కూడా మనము తెప్పించుకొని మనం కూడా పట్టించి వాడితే చాలా మంచిది. ఎందుకంటే అవి కలుపుతుండడం, సో స్టోరేజ్ కోసం చాలా చాలా రకాలు యూజ్ చేస్తున్నారు. బట్ మనమైతే ప్రశాంతంగా మనమే చేసుకోవడం కానీ, లేదంటే మనం వెళ్ళి పట్టించుకొని తెప్పించుకుంటే మంచిది. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల మనకు సమ్మర్లో చాలామందికి విటమిన్ B12, డి విటమిన్, ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే మన వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటాం, ఫుడ్ ఇంటేక్ అనేది చాలా తగ్గిస్తాం అనమాట వింటర్ సీజన్, మన సమ్మర్ సీజన్లో. కాబట్టి మనకి న్యూట్రిషన్ పరంగా బ్యాలెన్స్ చేసేది మన సన్ఫ్లవర్ ఆయిల్. సో సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పించుకొని సన్ఫ్లవర్ ఆయిల్ని మనం ఇప్పుడు రెగ్యులర్గా ఎలా యూజ్ చేస్తున్నాం, అలా వింటర్ సీజన్లో కోకోనట్ ఆయిల్, సమ్మర్ సీజన్లో మనకి స్పెషల్లీ మన సన్ఫ్లవర్ ఆయిల్. అదే రైనీ సీజన్కి వచ్చిన తర్వాత వేరుశనగ నూనె, పీనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది. ఇవి కూడా 3 సీజనల్ వైజ్గా మార్చుకుంటూ ఉండి తక్కువ మోతాదులో వాడితే మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ స్పెషల్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. నేను చెప్తున్నాను కదా, చాలా వరకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, మాకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, కొంతమందికి షుగర్ ఉంది, మాకు బీపీస్ ఉన్నాయి, మాకు బరువు పెరిగిపోతున్నాం అనుకున్న వాళ్ళలో మనం తక్కువ ఆయిల్స్ యూజ్ చేయమంటుంటాం. ఆ తక్కువ యూజ్ చేసే ఆయిల్స్లో కూడా సీజనల్ వైజ్గా ఇలాంటి ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ తొందరగా మనకి ఖచ్చితంగా వెయిట్ ఉంటే వెయిట్ తగ్గడానికి అండ్ మెటబాలిజం లో ఉంటే మెటబాలిజం పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో యూజింగ్ ఆఫ్ ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేయండి, రీయూజింగ్ అనేది ఆపండి. బట్ సీజనల్ వైజ్గా ఈ తక్కువ యూజ్ చేసే ఆయిల్స్ ఈ కాంబినేషన్లో పెట్టుకుంటే మాత్రం 100% మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అండ్ బీపీ, షుగర్లు కూడా రాకుండా మనం తక్కువ. ఎందుకంటే ఆయిల్స్ అనేది 15 to 20% కారణం అండి కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ రావడానికి. సో ఆయిల్స్ అనేవి సీజనల్ వైజ్గా అలా పెట్టుకుంటే చాలా చాలా మంచిది. తక్కువగా యూజ్ చేయండి, సీజనల్ వైజ్గా ఇలా మార్చుకోండి. అండ్ హెల్దీగా ఉండడానికి మెయిన్ కారణం మనం ఇంట్లో వండుకొని తినే ఫుడ్ వల్లే. బయట చాలా చూస్తున్నారు ఈ మధ్య వీడియోస్లో, ఎక్స్పైరీ డేట్స్ పెడుతున్నారు, అన్నీ తెలిసి కూడా బయటకు వెళ్ళి తినడం, మళ్ళీ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటాం. సో బయటకు వెళ్ళి తినడం ఆపండి, ప్రశాంతంగా ఇంట్లో వండుకోండి. ఇంట్లో వండుకున్నా కూడా మనము అవి మసాలాలు ఇవి వేయకుండా తక్కువ మోతాదులో వేసుకొని తక్కువ ఆయిల్స్లో పెట్టుకొని ఎక్కువ వెజిటబుల్స్తో, ఎక్కువ ఆకుకూరలతో తీసుకుంటే చాలా చాలా మంచిది. కాబట్టి ఆయిల్స్ గురించి చాలామంది అడిగారు, కాబట్టి సీజనల్ వైజ్గా ఇలా వాడండి, తక్కువ మోతాదులో వాడండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.